రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్య ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ సమస్యపై చర్చ జరుగుతున్న ఆచరణలో మాత్రం శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. వర్క్ అడ్జస్ట్మెంట్, డెప్యుటేషన్లు, తాత్కాలిక సర్దుబాట్లు వంటి చర్యలతో సమస్యను తాత్కాలికంగా కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయి. విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే ఉపాధ్యాయుల సమతుల్య పంపిణీ అత్యంత కీలకం. కానీ ప్రస్తుతం అమలు అవుతున్న విధానాలు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్న అనేక పాఠశాలలు బోధనా సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మిగులు ఉపాధ్యాయులను అవసరమైన చోట్లకు పంపుతున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ఉపాధ్యాయులను తాత్కాలికంగా పంపించడం వల్ల కొన్ని చోట్ల సమస్య తీరుతున్నా మరికొన్ని చోట్ల మరింత తీవ్రతరం అవుతుంది. ఈ విధానం వల్ల విద్యా వ్యవస్థలో స్థిరత్వం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పట్టణాలు, జిల్లా కేంద్రాలకే ఉపాధ్యాయులు కేంద్రీకరణ పెరుగుతుండడంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా రిమోట్ ఏరియాలో ఒకే ఉపాధ్యాయుడని తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 5 తరగతులున్న ప్రాథమిక పాఠశాలలు ఒక్క టీచర్ మాత్రమే ఉండటం వల్ల బోధన నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరోవైపు హై స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయులు అధికంగా ఉండడం సరైన సమతుల్యం లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇది విద్యా వనరుల అసమాన పంపిణీకి నిదర్శనంగా మారింది. 50 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో 2 టీచర్లు మాత్రమే ఉండడం, 30 మంది విద్యార్థులు ఉన్న చోట 5 నుంచి 8 మంది ఉపాధ్యాయులు ఉండడం వంటి అసమానతలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కష్టంగా మారుతుంది. ఉపాధ్యాయులు బోధనేతర పనులలో నిమగ్నమవడం వల్ల తరగతి బోధనకు తగిన సమయం కేటాయించలేకపోతున్నామని, విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి సమస్యలను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని విమర్శలు ఉన్నాయి. డెప్యుటేషన్లు మరియు వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలు ప్రతి సంవత్సరం తాత్కాలికంగా అమలవుతున్న తర్వాత మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. ఈ విధానం వల్ల ఉపాధ్యాయులకు స్థిరత్వం లేకపోవడం, విద్యార్థులకు నిరంతర బోధన అందకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి. ఒక విద్యా సంవత్సరం కోసం తీసుకునే చర్యలు తదుపరి సంవత్సరంలో అమలులో లేకపోవడం వల్ల వ్యవస్థలో నిరంతరత కోల్పోతున్నది. దీని ఫలితంగా విద్యా నాణ్యతపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా టీచర్ల కొరత సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక శాశ్వత పరిష్కారం కోసం విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన చోట ఉపాధ్యాయులను శాశ్వతంగా నియమించకుండా తాత్కాలిక సర్దుబాట్లతో సమస్యను పరిష్కరించలేమని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే రేషనలైజేషన్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, పైరవీలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలామంది ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడకపోవడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి హ్యాబిటేషన్లో సమానంగా ఉపాధ్యాయులను కేటాయించే విధానం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒకే గ్రామంలో ఉన్న పాఠశాలలను విలీనం చేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచనలు వస్తున్నాయి. ఇది విద్యా నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించవచ్చు. జీవో 25 ఆధారంగా అమలవుతున్న రేషనలైజేషన్ విధానం ప్రస్తుత పరిస్థితులకు సరిపోదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఇక ప్రాథమిక పాఠశాలలు 1:19 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సమర్థవంతంగా అమలు చేయాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తున్నట్లే ప్రాథమిక పాఠశాలలో కూడా సమగ్ర ప్రణాళిక అవసరమని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించకపోతే గ్రామీణ విద్యా వ్యవస్థ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్య అనేది ప్రతి బాలుడి హక్కు అని, ఆ హక్కు సక్రమంగా అందాలంటే సమాన వనరుల పంపిణీ తప్పనిసరని వారు చెబుతున్నారు. కేవలం తాత్కాలిక చర్యలతో కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలతోనే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత అనేది కేవలం సిబ్బంది సమస్య మాత్రమే కాదు. ఇది విద్యా నాణ్యత, గ్రామీణ భవిష్యత్తు, సమాన అవకాశాల అంశాలతో ముడిపడి ఉన్న పెద్ద వ్యవస్థాపరమైన సమస్య. తక్షణ చర్యలతో పాటు శాశ్వత విధాన మార్పులు తీసుకురాకపోతే ఈ సమస్య ప్రతి సంవత్సరం మరింత తీవ్రతరం అవుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విద్యారంగంలో సమగ్ర రీఫార్మ్స్ అవసరమని నిపుణులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు.